నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 30:15. జీవాధిపతి అయిన దేవుడు మహత్తరమైన శక్తిగల మహోన్నతుడు. మన జీవము ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో కలదు. అయినప్పటికీ జీవ మరణములను మన ముందుంచాడు. తీర్మానించుకునే అవకాశమును దేవుడు నీకిచ్చాడు. ఇరుకు మార్గము జీవమునకు పోవును, విశాల మార్గము నాశనమునకు దారితీయును. ఈ లోకమునైనను లోకంలో ఉన్నదైనను ప్రేమించకము. లోకములో ఉన్నదంత నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. పాపముతో నిండిన చీకటి లోకము. పాపము చేయకము. పాపమునకు వచ్చు జీతము మరణము. ఇది రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు. జీవమును కోరుకొనుము. దీని మనసు కలిగి దేవునికి లోబడుము. రక్షణ మారుమనసు కలిగి దేవుని ప్రేమించుము. సాటి మానవుని కూడా ప్రేమించుము. నీతి న్యాయములు కలిగి దేవుని మహిమపరచుము. నిందారహితముగా నిష్కలంకముగా దేవుని ఎదుర్కొనుము. దేవుడు నిత్య జీవమును దయచేయునుగా.